చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, ఇదిగోనేమో ఉదయించి మధ్యకాల సమయం దాకా కాచినందుకు వందనాలు తండ్రి. ఇదిగోనయ్యా, మధ్యాహ్న సమయంలో మీ వాక్యం వినుచున్నగా మీరే మాట్లాడమని అడుగుచుంటే పరిశుద్ధ నామములో పెట్టుకుని పనుకున్నాం తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 3వ అధ్యాయం చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ఇక్కడ మోషే తోటి యేసుక్రీస్తు ప్రభులు వారు మండుచున్న పొదలో నుండి మాట్లాడారు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచెటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మోషే నిలిచి ఉన్న ప్రదేశము మరి పరిశుద్ధమైనది కనుక ఆయన నీ చెప్పులు విడుము అని యేసుక్రీస్తు ప్రభువారు మోషేతో మాట్లాడారు. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ విడిచెను. ఆయన వైపు చూడ మొహము విరుచుకొని దేవుని వైపు చూడ విరిచెను అని పరిశుద్ధ తెలుపుచున్నవి. ఆయన తండ్రి మోషే తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ విరిచెను. ఆమె చదివిన వాక్యం దేవుడు మన హృదయంలో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఇదిగోనయ్యా, నిర్గమకాండము 3వ అధ్యాయం ద్వారా మీరు మాట్లాడారు తండ్రి. అందుని బట్టి వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మాతో మీరు మాట్లాడుతుంది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు పరిశుద్ధ నామములో వేడుకను పొందుకున్నాను తండ్రి. ఆమేన్.